హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు ఓట్స్ ఒకేలాగా కుక్ చేసుకుని తినడం కాకుండా ఇలా వెరైటీగా దోశ వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను ప్లెయిన్ ఓట్స్ ఒక కప్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకుందాం 1 టైము. తర్వాత ఒక హాఫ్ కప్ అండి, ఒక కప్పు ఓట్స్కి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకుందాం. చూడండి, కడిగేసుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసుకోండి. తర్వాత హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. తర్వాత నానపోయింది చూడండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాము. దీనిలో 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క అండి చాప్ చేసుకుని వేసుకుందాము. కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్. మొత్తం గ్రైండ్ చేసేసుకుందాం అండి బాగా మెత్తగా. బ్యాటర్ చూడండి, మనకి సేమ్ దోశ బ్యాటర్ లానే కన్సిస్టెన్సీ సేమ్ అలానే ఉండాలండి. చూడండి, సేమ్ అలానే ఉంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము. మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక పాన్ పెట్టుకొని దోశ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. పాన్ హీట్ అయ్యాక దోశ ప్రిపేర్ చేసుకోవడమేనండి, అంతే. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా చక్కగా వెరైటీగా వేసుకోవచ్చండి. వెయిట్ లాస్కి దోశ ఇది ఇలా కూడా వేసుకోవచ్చండి. చూడండి, దానిపైన నేను ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి వేసానండి. అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి ఒకసారి. చాలా బాగుంటుందండి కాంబినేషను. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మన దోశ. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ లైక్స్ అండ్ షేర్స్ నా ఛానల్కి చాలా సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.